ఓ 10 ఏళ్ల కింద ఎకరమో 2 ఎకరాలో కొన్నోళ్ళు ఇప్పుడు అమ్ముతే డబుల్ ట్రిపుల్ కాదు అంతకు మించి రేట్ వస్తుంది. అట్లనే అప్పట్లో ఇంత బంగారం కొనుక్కున్నోళ్ళకి గిన మస్తు ఫాయిదా అవుతుంది. ఉంటా అంటే ఇలువ పెరిగేటి రెండే మరి. భూముల ముచ్చట్లు మల్లో మల్క చెప్పుకుందాం గాని ఇప్పుడైతే బంగారం ముచ్చట చూద్దాం. అబ్బా బంగారం రేటు దిగిందని మురుస్తుండ్రుల్లా. ఆవు ఎన్ని వేలు తగ్గింది చెప్పున మేం గిన పోయి కొంటామని తయారయ్యారు. తులం 90,000 మీద ఉన్నది, ఇప్పుడు 90,000 కిందికి వచ్చింది. 4-5 రోజుల చిల్లర కలిపితే ఓ 1000 తగ్గిందనుకో రాదుండ్రి. ఇట్లనే తగ్గుతుండొచ్చు, ఇంకా అగ్గువైనాక కొంటమనేరు. బంగారం ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. మళ్ళా నిరుడు గీ టైంకి 66,000 చిల్లరుంటే ఇప్పుడు 90,000 వచ్చింది. ట్రంప్ సారు అమెరికా అధ్యక్షుడు అయినాక బయటి దేశాల వస్తువుల మీద ట్యాక్సులు పెంచినందుకు గా దెబ్బ బంగారం మీద కూడా పడ్డదట. పైసలున్న మోతేవర్లంతా గోల్డ్ మీద పెట్టుబడి పెట్టే వరకు రాకెట్ ఎక్కిందట మంచిగా. ఇప్పుడు గిట్లుంది గాని ఇంకో 4-5 నెలలైతే 1 లక్ష పెడితే 1 తులం వస్తుందటుల్లో. ఏదో ఒక రోజు ₹1,00,000 చేయడం అనేది ఖచ్చితంగా జరిగే పని. అది పరిణామం అన్నది మేము అనుకోవడం అయితే కనుక మేలో కాకపోయినా అట్లీస్ట్ సెప్టెంబర్ వరకు కొంచెం దరిదాపులకి రావచ్చు అను. బంగారం సల్లగుండా ఇది వేసుకోవాలని ఏ పుణ్యాత్ముడు షురూ చేసిండో గాని కొనేటోళ్లకు సుక్కలాగు పడుతున్నాయి పోన్రీ.